28వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 6వ వచనము 7వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇప్పుడు ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడురా, సమాధి లేచినాడురా, యేసు లేతుననిట చెప్పినట్లుగా లేఖనములలో పలికినట్లు లేచినాడురా, సమాధి లేచినాడురా, యేసు. ఈ సమయంలో మనము 2023వ సంవత్సరంలో ఈస్టర్ పండుగను ఆలయంలో కూడి జరుపుకుంటున్నాము అని అంటే దేవుడు మహాకృప చేత మనకు ఈ ధన్యత అనుగ్రహించినట్లు. 2019వ సంవత్సరంలో గుడ్ ఫ్రైడే రోజు నేను ఒక ప్రవచనం చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? అవసరమైతే మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, నా ఛానల్ ఫేస్బుక్ లో కూడా వచ్చు. 2019వ సంవత్సరంలో నేను చెప్పినటువంటి గుడ్ ఫ్రైడే ప్రసంగం ఏం చెప్పానండి? 2019వ సంవత్సరంలో గుడ్ ఫ్రైడే రోజు నేను చేసిన ప్రసంగం ఏంటంటే, వచ్చే సంవత్సరం మరలా మనము ఈ ప్రసంగము విన్నాము అని చెప్పాను. నేను చేయనని చెప్పాను. ఎస్ అంటే 2020వ సంవత్సరంలో గుడ్ ఫ్రైడే పండుగ జరగదని ప్రవచనము చెప్పించాడు దేవుడు. జరగలేదు. ఈ సంవత్సరము మనము జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మనము జరుపుకుంటున్నాం. కానీ చాలా చోట్ల లేదు. చాలా చోట్ల ఆలయాలు ఇవాళ తెరవడానికి వీలు లేదు. ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వాళ్ళు నంబర్లు ఇస్తారన్నమాట. ఎంతమంది ఉండాలి, మీరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నా, ఈస్టర్ సెలబ్రేట్ చేస్తున్నా, ఏం చేసుకున్నా, మీ కుటుంబాలలో పెళ్లి చేసుకున్నా ఇంతమంది ఉండాలి, మనిషికి ఇంత దూరం ఉండాలి అని ఖచ్చితంగా రూల్స్ ఇచ్చి వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇస్తారన్నమాట. అలాగా కార్యక్రమాలు జరుపుకోవాలి. కానీ దేవుడు మనకు ఆ పరిస్థితి ఏమీ రానివ్వలేదు. మన సహవాసంలో ఎవరికి కరోనా అనేటటువంటి అడ్రస్ కూడా తెలియదు. ఏరియా ప్రార్థన సంఘం. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, అది మన దగ్గరికి రావడానికి దానికి ఎన్ని కొండలు ఉండాలి కదా. భయపడుతున్నారా? మీకు తెలుస్తుందో తెలియదు, నేను కరోనా పేషెంట్ల దగ్గర కూడా వెళ్ళి
ప్రార్థనలు చేశాను. రిమ్స్ హాస్పిటల్లో కరోనా పేషెంట్లు పాస్తూ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను పోయిన సంవత్సరం. బస్సుల్లో ప్రయాణాలు చేశాను. కానీ అది మన దగ్గరికి రావడానికి దానికి ఎన్ని గుండెలు ఉండాలి, అది రావడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాగ్దానం మనకుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏ వాగ్దానం చెప్పండి? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇంకా ఏమన్నాడు? ఏ వైరస్ నీ దగ్గరికి రాదన్నాడు. కరెక్ట్ గా వైరస్ అన్నాడు. తెలుసా మీకు? వైరస్ కరోనా కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఫీవర్ కావచ్చు. ఎక్కడుందబ్బా వైరస్? చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడిచే ఈ రోగము, ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ. ఈ ఎక్కడైనా ఉన్నాయా? మెడికల్ సైన్సెస్ లో ఈ మాటలు ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు. మెడికల్ చేసిన వాళ్ళు ఇక్కడ సుసన్న కూడా లేదు. ఉన్నాయండి మెడికల్ బుక్స్ లో, ఎంబీబీఎస్ లో, మెడికల్ సైన్స్ లో ఎండ, నీడ, రాత్రి, వెన్నెల, పగలు, మధ్యాహ్నము అనేటటువంటి పేర్లతో ఏ విధమైనటువంటి లెసన్స్ లేవు. అర్థమవుతుందండి? కానీ ఉన్నాయి. అవి ఏంటంటే వైరస్లు అన్నమాట. వీటి ద్వారా వస్తాయి. కాబట్టి పగలు ఎండ దెబ్బ నీకు తగలదన్నాడు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదన్నాడు, మధ్యాహ్నం అందు పాడు చేయి రోగము నీ దగ్గరికి రాదన్నాడు, చీకటిలో సంచరించు తెగులు నీ దగ్గరికి రాదన్నాడు. ఈ కదా వైరస్లు, వీటి ద్వారానే వస్తాయి వైరస్లు. ఏ తెగులు నీ గుడారంలో? ఇంకా మనం చూస్తే శుక్రవారం ఏం జరిగింది? ఆయన మన వ్యసనములను వహించాడు, మన రోగములను భరించాడు. తాను పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగే మనకు, గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. మనం ఆయన నమ్మామా? నమ్మితే ఎన్ని మనవి కదా. ఇంకా భయం ఎందుకు? అస్సలు భయపడవలసిన పని నమ్మడం నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఈ యాంటీ వైరస్ ముందు ఏ యాంటీ వైరస్ పనిచేయదు. ఏ యాంటీ వైరస్? నమ్మకం అనేటటువంటి యాంటీ వైరస్. అర్థమవుతుందని వైరస్ మనకు కనిపించవు. నమ్మకం, అప్రమత్తం కూడా మనకు కనిపిస్తుందా? ఈ వైరస్ అన్నా కనపడతాయి, కానీ అంతకంటే సూక్ష్మమైంది ఏంటిది? నమ్మకం అనేటటువంటి యాంటీ వైరస్ వ్యాక్సిన్. ఇది ఇంకా దీన్ని ఏది అడ్డుకోలేదు. దీని దెబ్బకి అన్ని చచ్చిపోవాల్సిందే, దీని దెబ్బకి అన్ని స్మాష్ అయిపోవాల్సిందే అన్నమాట. అటువంటి యాంటీ వైరస్ లేక అటువంటి వ్యాక్సిన్ దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్తానన్నమాట. మా పిల్లలు ప్రార్థనలకు వెళ్తున్నాడు, ఇంటింటికి ప్రార్థనకి వెళ్తున్నాడు అంటే పిల్లలు ఏం చేయాలంటే జాగ్రత్త ఉండమను, డాడీని జాగ్రత్త ఉండమని అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన తర్వాత బట్టలు కలుపుతుంది, బట్టలు బయట వదిలేసేసి స్నానం చేసి లోపలికి వెళ్ళాలంట. నేను సమాజ కార్యక్రమానికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళిపోతాను. కాలు కడుకో, నేను కడుకో. అర్థమవుతుందా మీకు? ఎందుకని? మన దగ్గర ఉంది కదా వ్యాక్సిన్, యాంటీవైరస్ మన దగ్గర ఉంది. అసలు ఇదేంటి ఈస్టర్ పండుగ మానేసి చెప్తున్నాను నేను, గుర్తు చేయలేదమ్మా. అయితే వచ్చింది నాకు ప్రాబ్లం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు ఆ భయం లేకుండా
ఆయన సన్నిధిలో మనం చక్కగా ఈస్టర్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈస్టర్ దినాన చెప్పుకోవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. తెల్లవారుజామున ఎవరైనా విన్నారా? మన క్యాంపులు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. గుడ్ క్యాంప్ కూడా నిలబడిందా? తర్వాత జిమ్లో అదైన వెంటనే మళ్ళా జిమ్లో అది కూడా చాలా మంది విన్నారు. అయితే ఈ మధ్యాహ్న సమయంలో చాలా విషయాలు చెప్తానని తెల్లవారుజామున మైక్లో అనౌన్స్మెంట్ చేశాను. అయితే పిల్లలారా చెప్పుకుందాం. ఎందుకోసం అంటే పునరుత్థాన పండుగ అంటే ఒక్క ఆదివారమే కాదు, ప్రతి ఆదివారం కూడా పునరుత్థానపు పండుగ. సంవత్సరానికి ఎన్ని పునరుత్థాన పండుగలు అనుకుంటున్నారు? 50. అంతేనా? ఇంకెక్కువనా? 52 పండుగలు. సంవత్సరానికి 52 పునరుత్థానపు పండుగలు అన్నమాట. అంటే ప్రతి ఆదివారం కూడా పునరుత్థాన దినం అన్నమాట. మనమేమో సంవత్సరానికి ఒక్కసారి అనుకుంటున్నాం, అది కాదండి. ప్రతి ఆదివారము పునరుత్థాన పండుగ. కాబట్టి ఇప్పుడు అంశం వచ్చింది కాబట్టి నెక్స్ట్ సండే, నెక్స్ట్ ఆదివారము ఈవేళ నేను చెప్తానన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పేస్తాను. లైవ్ కూడా ఉంటుంది. దగ్గరుంటే చూస్తూ విన్నది లేదు, తర్వాత లైవ్ లో చూసింది లేదు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు తెలిసింటుంది అనుకున్నాను. తెలిసింది కదా అండి? ఎందుకన్నానండి? కాదు, మీరందరూ వస్తారని. మీరందరూ ఇలాగే వస్తారండి. ఇలా కంటిన్యూగా కనిపిస్తే నాకు ఏమవుతుందంటే చాలా సంతోషం అవుతుంది, చాలా చాలా సంతోషం అవుతుంది పిల్లలు. కాబట్టి ఈ సమయంలో మనము యేసుక్రీస్తు వారు సమాధి దగ్గర చెప్పినటువంటి మాటలు, ఎవరు చెప్పిన మాటలు? దూతలు చెప్పినటువంటి మాటలు మనము విన్నాం. 2 అంశాలు. ఒకటి ఏంటంటే, రండి ఆయన పడుకొని ఉన్న స్థలమును చూడండి. పడుకొని ఉన్నాడా? చచ్చిపోయి బాధ పెట్టబడ్డా? ఎట్లా ఉంది ఆ మాట? ఎలా ఉంది చెప్పండి. మత్తయి సువార్తలో ఎలా ఉంది? చూసి చదివి చెప్పండి. ఎక్కడ ఉంది? మత్తయి ఎక్కడున్నది? అమ్మ చదవండి. రైట్, చాలమ్మా. రండి ప్రభువు పడుకొని ఉన్న స్థలమును చూడండి. యేసు ప్రభు పడుకున్నాడా? సమాధిని ఎవరు చేశారు? నికోదేము అనేటటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు, ఇంకొక పెద్ద ఆయన. వీళ్ళిద్దరు కలిసి యేసుక్రీస్తు వారిని సమాధి చేస్తారు బట్టలు చుట్టి. ఇక్కడ ఏమో దేవదూత ఏమంటున్నాడు? రండి ప్రభువు పడుకొని ఉన్నటువంటి స్థలమును చూడండి. తర్వాత తొందరగా ఈ శిష్యులకు విషయాన్ని చెప్పండి. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగా ఆయన లేచాడు. అంటే పడుకొని లేచాడని. అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ప్రియులారా, మరణాన్ని నిద్రగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి దినమే ఈస్టర్, పునరుత్థానపు పండుగ. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలోనే ఆయన ప్రవచనముగా ఈ విషయాన్ని ముందే చెప్పేశాడు. ఏమని? మన ఫ్రెండ్ లాజరు ఏం చేస్తున్నాడ? నిద్రపోతున్నాడు, పండుకున్నాడు, మనం వెళ్ళి లేపుదామన్నాడు. అర్థమవుతుందండి? తర్వాత పౌలు గారు ఏమన్నారంటే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో బైబిల్ చేయక్కర్లేదు, మీరు చెప్పేయాలి. ఏది ఆ ప్రాంతం సంఘం ఇది? సహోదరులారా, నేను ఇచ్చిన
లేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదా, అలాగే నిద్రించినటువంటి వారు కూడా మరలా లేస్తారు. అంటే మరణాన్ని నిద్రగా మార్చినటువంటి పునరుత్థానుడైన పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. ప్రాణనాథుడు అంటే ప్రాణానికి జీవము పోషినవాడు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఆ రోజు అంటే 2000 సంవత్సరాల నాడు గాబ్రియెలు దూత చెప్పింది 2 ప్రసంగాలు. ఈ సమయంలో మనము ఒకటి క్వశ్చన్, మరొకటి ప్రసంగం. ఒకటి క్వశ్చన్, ఒకటి ప్రసంగం. ఏంటి ప్రసంగం? దూత చెప్పినటువంటి మాటలే ప్రసంగం. ఏమున్నాయి ఆ ప్రసంగంలో అంశాలు? రండి, చూడండి, తర్వాత వెళ్ళి చెప్పండి కదా. వింటున్నారా? నాకు మీరేమో వింటున్నట్టు నాకు అనిపించడం లేదమ్మా. రండి, ప్రభువు పడుకొని ఉన్న స్థలము చూడండి, తర్వాత శిష్యులకు అంతే కదా. రండి, ప్రభువు పడుకొని ఉన్నటువంటి స్థలమును చూడండి, వెళ్ళి శిష్యులకు చెప్పండి. అంటే ఉంది కదా వాక్యము. ఎట్లాగమ్మా? అలాగైతే ఎలాగా? అసలు తీసారా రెఫరెన్స్? అంటే ఉందా? నేను నాకు వినట్లేదు. ఏది మత్తయి సువార్త ఉన్నది అమ్మా? మత్తయి సువార్తనా? చూద్దాం. నా బైబిల్లో ఎలా ఉందో చూస్తాను అన్నాడు ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం కదా, 7వ వచనం 6, 7 కూడా. రండి, రైట్. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలం చూసి వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అని ఆయన శిష్యులకు తెలియజేయండి. కరెక్ట్ చదివానా, తప్పు చదివానా? మరొకసారి చూడండి. నాకైతే దేవుడు అదృష్టం ఏంటంటే నా కళ్ళు పోయిన కళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు. నా కళ్ళుకు గుడ్డని నాకు దేవుడు ఏం చేశాడు? కళ్ళు ఇచ్చాడు. తెలుసా మీకు? ఇంత వాగ్దాలు ఉండేవి నాకు, భూతద్దాలు. ఆ కళ్ళలో పెట్టుకుంటే ఇంకా ముసలిలా కనిపించేవాడిని. చాలా ఏడుపు వచ్చేసేది ఆ కళ్ళజోడు. అందుకని ఒకసారి ఏం చేసామంటే యూజర్ అనే కళ్ళజోడు తెచ్చుకునేవాడిని. సొంతం ఉంటాయి కదా, చెయ్యిగా ఇలా చూసేది. ఏమి నా పేరు మీకు తెగిపోయి ఇరిగిపోయేది. తర్వాత మామూలుగా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే 3 నంబర్ ఎంత చెప్పండి? ఇంకా 3. ఇంకా అర్థాలు లేవు. ఇంకా ఈసారి ఇటు కట్ చేయడమే. అర్థమవుతుందండి? అవి పెట్టుకుంటే ఏమైపోయిందంటే ఇక్కడ ముక్కు దగ్గర ఏమైందంటే కనపడుతున్నాయి మచ్చలు పోయినాయి కదా. చాలా రోజులైంది కలుజలు పెట్టుకోలేదు కాబట్టి పోయింది. ఇక్కడ 2 నల్లగా ఉండేవి అనమాట. ఈ నల్ల ముఖానికి ఆ 2 నల్ల మచ్చలు మరి భయంకరంగా అనిపించేవి. అందుకని కళ్ళలో తీసేవాడిని కాదు, ఈ కనపడతాయి. ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి. అయితే దేవుడు నాకు ఎంత ఆశ్చర్యకరమైన కార్యం చేశాడంటే, ఇక ఇప్పుడు ఆలయంలో అదే చెప్తాను, అదే ఆలయంలో చెప్తాను, అదే చెప్తున్నాను. దానికోసం ఇప్పుడు ఇది చెప్పానన్నమాట. నేను కరెక్ట్గా చదివానా తప్పు చదివానా అని అడగడానికి నా కళ్ళజోడు గురించి చెప్పా. కరెక్ట్గా చదివానా తప్పు చదివానండి. అట్లా ఇప్పుడు ఈ వచ్చిన నేను కరెక్ట్గా చదివానా లేకపోతే తప్పు చదివానా? ఇదేనంట. మళ్ళీ చదివితే చెప్తానంట. చదువుతానండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. రండి, పడుకున్న స్థలం చూసి వెళ్ళి ఆయన మృతులలో లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఏం మిస్ అయింది? త్వరగా మిస్ అయింది కదండి. దేవుని పని, దేవుని మాట, దేవుని కార్యము ఎప్పుడు చేయాలి? ఇమీడియట్ గా చేయాలి, ఆన్ ది స్పాట్ చేయాలి. అర్థమవుతుందని త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళి చెప్పండి. ఎందుకు అలా చెప్పాడు దేవుడు?
ఇప్పుడు ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలి అంటే ఏం చేయాలి? చెడ్డ మాటలు లేటుగా చెప్పినా పర్లేదు, నేను చెప్తున్నాను అన్నమాట. కానీ మంచి మాట ఏం చేయాలి? త్వరగా చెప్పాలి. ఎందుకు చెప్పండి చూద్దామైనా జనరల్ గా ఆలోచన చేయండి, కొద్దిగా జనరల్ నాలెడ్జ్ చెప్పండి. టీచర్లు ఉన్నారు ఇక్కడ, పెద్దలు ఉన్నారు. ఎందుకు ఆలస్యం చేస్తే ఏమవుతుంది? సామెత చెప్పండి. ఆలస్యం అమృతం విషం. ఎట్లాగా దాన్ని ఎలాగ నిర్వచిస్తారు? ఆలస్యం అమృతం విషం అంటే ఏంటి? ఆలస్యం అయితే అమృతం అవుతుందా, లేకపోతే ఆలస్యం అయితే విషయం అవుతుందా? ఇది బాగుంది. అమృతం ఏమైపోతుంది? విషమైపోతుంది అన్నమాట. ఎలాగా? ఈ లోపల ఏం మారుతుందో మనసు. పాస్ గారండి, లేకపోతే ఎవరు చెప్తాం? నేనే చెప్పుకుంటాను. రేపు 10 గంటలకు ఇస్తానండి అని నేను అన్నాను అనుకోండి, ఏం చేయాలి? 10 గంటలకు ఇచ్చేయాలి. ఒకవేళ ఆలస్యం అయిపోతే ఏమైపోతుంది? లోపల మనసు మారిపోతుంది. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దానికి ఏం చేయకూడదంటే వాయిదా వేయకూడదు, ఆలస్యము చేయకూడదు. ఎందుకోసమంటే ఈ లోపల ఏదైనా జరగవచ్చు. అంటే ఏముంది? మంచి పని అడ్డుకునే వాడేవాడు ఆపవాలి. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని దేవదూతలు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారంటే పిల్లరా, దేవునికి సంబంధించినటువంటి అంశం ఏదైనా వచ్చిందంటే దాన్ని ఇమ్మీడియట్ గా, నేను ఉదాహరణకు ఫోన్ చేసి ఏదైనా ప్రార్థన పెట్టుకున్నాము, లేకపోతే ప్రార్థనకు వస్తున్నాను ఎవరికైనా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? పాస్టర్ గారు ప్రార్థనకు వస్తున్నారంటే వెంటనే ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా చెప్పుకోగలిగా అన్నమాట. ఆలస్యం అయిపోయింది అనుకోండి, మర్చిపోతాం. కాదు పని మర్చిపోతాం కదా. ఆలస్యం అయితే పాస్టర్ గారు మీరు చెప్పారు, నేను మర్చిపోయానని అంటావు కదా, 2-3 సార్లు అన్నావు కదా. దేవునికి సంబంధించినటువంటి పని అంటే ప్రసంగానికి ఇప్పుడు ఉపయోగమయ్యాడు పని. నాకు తన మాట చెప్పకపోతే ఈ మాట నేను చెప్పాను కాదు కదా. కాబట్టి ఈవేళ ఈ మాట కోసమని ఆ రోజు అలా చేశాడు, పని మర్చిపోయాడు. అది ఏం హీరో బాబు, ఏ విషయాన్ని వదిలిపెట్టేది లేదు. అన్ని మనం మంచి కోసం చేసుకుంటాం. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడులనకే ఆశీర్వాదం పంపుతాడయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా కదా. ఏదైనా సరే మనం మంచిగానే తీసుకుంటాం. కాబట్టి పిల్లరా, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దానిని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా చేయాలి. పునరుత్థానం దినమున దేవదూతలు మనకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఇక రెండవది ఏంటంటే ఒక క్వశ్చన్ వేశారు. ఏమని క్వశ్చన్ వేశారు చెప్పండి? వాళ్ళ బయట చూస్తున్నారా? బయట అందరూ ఇటువంటి కళ్ళలు తల్లి అంతా నవ్వు. క్వశ్చన్ ఏం వేశారు దేవదూతలు చెప్పండి? బయట చూడాలండి. దేవదూతలు స్త్రీలకు క్వశ్చన్ ఏమని ఇస్తారు? కొందరి కళ్ళు బాగా తిప్పుతున్నాయి, ఇలా వస్తున్న గీత చూస్తున్నారు, ఇలాగా అలా చూస్తున్నారు. అమ్మో, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? లోకమా కళ్ళు తెరువు, ప్రపంచమా ఆలోచించు. దేవుడు అంటే సజీవుడు. సచ్చిన వల్ల మీరు దేవుణ్ణి వెతుకుతున్నారు. దేవుడు అంటే సజీవుడు. సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడు అంటే అర్థం ఏంటి? మరణము లేనటువంటి వాడు. మరణం
యేసుక్రీస్తు పేరేంటి చెప్పండి? ఏంటి? అమరేశ్వరుడు అంటే అర్థం ఏంటి? మరేశ్వరుడు అంటే మరణించేవాడని అర్థం. అమరేశ్వరుడు అంటే మరణమే లేనటువంటి వాడు అని అర్థం అన్నమాట. అర్థమవుతుందండి? యేసుప్రభు చచ్చిపోయాడా? ఆయన ప్రాణమును పెట్టాడు. ప్రాణాన్ని ఆయన పెట్టాడు. ఆయన దాన్ని మళ్ళా తీసుకున్నాడు. ఆత్మకు మరణము లేదు కదా. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దతి పావక నైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత నశోచయతి మారుత. యేసు ఎవరు? ఆత్మ యొక్క ప్రతిబింబము. యేసు ఎవరు చెప్పండి? ఆత్మ యొక్క ప్రతిబింబము, ఆత్మ యొక్క క్రొత్త జన్మ, ఆత్మ యొక్క తేజస్సు, ఆత్మ యొక్క మూర్తిమంతం లేక ఓంకారుడు. ఎవరు చెప్పండి? ఓంకారుడు శబ్దము ధరించినటువంటి ఆకారం అన్నమాట. ఆత్మకి ఏం లేదు. నయనం చిందంతి శస్త్రాన్ని, ఏ ఖడ్గము నీ ఎదుట నిలవలేదు. యెషయా గ్రంథం. కత్తులు ఆత్మను ఛేదించలేవు. నయనం దహతి పావక అంటే అగ్ని కాల్చలేదు. నీవు అగ్ని జ్వాలలలో పడి వెళ్ళినా అవి నేను కాల్చు, దాని వాసన కూడా తగలదు. కలిగిందా చత్రికి మెచ్చ కలుగుతూ. కాబట్టి ఆత్మను తడవలేవు, ఆత్మను కాల్చలేవు, ఆత్మను చంపలేవు. వాక్యం దొరికింది కదా యెషయా గ్రంథం కదా, అదేనా? రైట్. కాబట్టి మీరులారా యేసుక్రీస్తు వారి శిలువలో మరి 6వ మాట అయిపోయే సమయానికి ఆయన బాడీ ఎలా ఉందని చెప్పుకున్నాం మనము. నేను ముగించేస్తానండి, ఎక్కువ టైం తీసుకున్నాను. ఎందుకంటే పునరుత్థానం నేను వచ్చే వారం చెప్పాను కదా. ఈరోజు ఒక విషయం మాత్రమే చెప్పి, ఒక బ్లెస్సింగ్, ఒక మంచి ఆశీర్వాదకరమైన అంశాన్ని చెప్పి ముగించేస్తాను. అది అపోస్తుల కార్యక్రమంలో ఉన్నటువంటి మాట. ఒకటే చిన్న ప్రసంగం చేస్తాను. 6వ మాట 7వ మాట అయ్యేటప్పటికి 6వ మాటకి అయిపోయింది. 6వ మాటకి ఏమైపోయింది? అంతా సమాప్తం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు శరీరం ఎలా ఉన్నది? ఏమీ లేదు. శరీరంలో తేమ కూడా లేదు, రక్తపు తేమ కూడా లేదు. చచ్చిపోవాలా లేదా? ఇప్పుడు ఒక మనిషికి ఎన్ని లీటర్ల రక్తం కాసాడు యేసు ప్రభు? 6.5 లీటర్ల రక్తం. మనందరిలో కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. అర్థమవుతుందని 70-80 కేజీలు ఉన్నటువంటి మనుషుల్లో 6-6.5 లీటర్ల రక్తం ఉంటుంది. అర్థమవుతుందా? 85-90 కేజీల 85 కేజీల బరువు ఉన్నటువంటి మనిషికి ఖచ్చితంగా 6.5 లీటర్ల రక్తం ఉంటుంది. యేసు ప్రభు వెయిట్ ఎంతమా? 80-85. అంటే నేను పెట్టాను, నా వాట్సాప్ ప్రొఫైల్ పెట్టాను కదా, లీటర్స్ మార్చేసాను. చెట్టాటప్పటికి పునరుత్థానం వచ్చింది కదా, అందుకని మార్చేశాను. ఇంకా మరణ వార్త లేదు. కాబట్టి 6.5 లీటర్లలో ఎంత రక్తం పోతే మనిషి చచ్చిపోతాడు? హాస్పిటల్కి వెళ్తాము, ఏదో ఒకటి బాగలేదు, రక్తం తక్కువ ఉందమ్మా అని చెప్పేసి అంటారు. ఇంకా తక్కువ అయిపోతే 6 పాయింట్లు ఉంటేనే చచ్చిపోతాడు. రైట్, మీకు ఐడియా ఉంటుంది కదా. మరి యేసు ప్రభు శరీరంలో కనీసం రక్తపు ఛాయలు కూడా లేవు, మరకలు కూడా లేవన్నమాట. పల్లెంతో పొడిస్తే ఏమొచ్చింది? నీళ్ళు వచ్చేసింది, నల్లగా నీళ్ళు వచ్చేసింది. ఇస్సోపు పుణ్యమాటలు ఆ పిల్లలకు ఉన్నటువంటి రక్త మార్గాలు కూడా తుడిచివేయబడ్డాయి. అంతేకాదండి, ఆ సమయంలో భూమి కంపించింది. బద్దలైపోయింది, వర్షం వచ్చేసింది. వర్షంతో మొత్తం శరీరం అంతా కూడా ఏమైపోయింది? క్లీన్ గా కడగబడింది.
చచ్చిపోవాలా బ్రతకాలా ఆ బాడీ ఆ మనిషి చెప్పలేండి. మనిషి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు, దెబ్బ ఏం తగ్గలేదు, ఎక్కడో చిన్న గాయమైంది, రక్తం పోయింది, అందుకని మనిషి చచ్చిపోయింది. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఎట్లాగా? ఉడి వేసుకునేది ఒక రకము, కాల్చుకునేది మరొక రకము, ఇంకొకటి చాలా సింపుల్ గా చేసుకుంటారు. చెయ్యి కూడా అది వెరీ గుడ్. ఏంటి చెప్పండి, ఏమైతుంది? కొంత రక్తం పోయిన తర్వాత చచ్చిపోతారు. కానీ యేసుక్రీస్తు శరీరంలో కనీసం ఒక్క చుక్క కూడా రక్తం లేకుండా ఆయన 6 గంటలు అలా శిలువలో వేలాడుతూ మరి బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడంటే నీరసంగా ఏమైనా ఉన్నాడు అనుకున్నారా? నీరసంగా. నేను రాత్రి అంతా కన్ను అలా పోయలేదు. రాత్రి అంతా తెలుసుకున్నాను, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 3 గంటలు అవుతుందా, ఎప్పుడు ముందుకు వచ్చి పాటలు పాడుకుందాం. 3 గంటల నుంచి పాటలు పాడుకున్నాను. 4 గంటలకు ప్రసంగం స్టార్ట్ చేస్తాను మైకు. అంతేనమ్మా, విన్నారా మీరు? తర్వాత 5:45కు జిమ్లో మళ్ళా వాక్యం చెప్పుకున్నాను. మాట ఎందుకు చెప్తాను నేను అంటే దేశాల గురించి చెప్తాను. దేశాల గురించి చెప్తాను. ఇవాళ నాకు రామప్రసాద్ గారు గుర్తుకొచ్చారు. ఎక్కడంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక వాగు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాగు తాడుగా ఉంటూ ఒక టర్నింగ్ ఉంటుందండి. ఆ టర్నింగ్ లో నిద్రపోయానండి. బండి మీద వెళ్ళేటప్పుడు నిద్రపోయి వాగు దాటి దగ్గర బండి క్యాంప్కి వెళ్ళాను. నిద్రలోనే బండి మోటార్ సైకిల్. నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏంటి, కలగంటున్నా ఏంటి అని చెప్పేసి. అద్భుతం అన్నమాట. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. నీరసం వచ్చేసి, కానీ ఈయనకు ఎలా ఉన్నాడు? రాత్రంతా నిద్ర లేకపోతేనే బండిలో ఉంటుంటే నిద్ర వచ్చింది. అలాంటిది యేసుక్రీస్తు శరీరంలో ఆ బాడీలో ఒక చుక్క కూడా రక్తం లేదంటే చచ్చిపోవాలా లేదా? ఖచ్చితంగా చచ్చిపోవాలి. పోయి బతుకున్నాడు అనుకోండి, ఎలా ఉండాలి? నీరసంగా ఉండాలి. కళ్ళు తెరవడానికి కూడా చేత కాకూడదు. కానీ యేసు ప్రభువు గారు ఎలా ఉన్నారు ఆ టైంలో? చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడండి, చాలా టీవీగా ఉన్నాడు. మాటలు ఎలా మాట్లాడారు అనుకున్నారు? నాకు కాదండి, నేను ఇంకా గట్టిగా మాట్లాడతలేదు. యేసుక్రీస్తు వారి శిలువలో ఎలా మాట్లాడారు అనుకున్నారు? కొండ, కల్వరి కొండ, పురోమంటూ జనం. ఆయన మాటలు అందరికీ అర్థం కావాలా? అప్పటిలాగా ఇప్పటిలాగా పిఎస్సీలు లేవు కదా, అంటే మైకులు స్టేజెస్ లేవు కదా, కాబట్టి అందరికి వినపడాలి కదా. ఆ గోడలో ఎంతమంది ఏడుస్తుంటారు, ఓడు గాలి. అలాంటి మరి ఆ సమయంలో అందరికి వినపడాలి కదా ఆయన మాట మాట్లాడేది. మరి ఎలా మాట్లాడింటారు? కొన్ని మాత్రము బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెదని ఉంటుంది. బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను, ప్రాణం పోలేదు, ప్రాణము విడిచెను అని ఉంది. తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అన్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, ఆత్మకు మరణం అనేటటువంటిది లేదు. అయినా సరే దేవుడు ఏం చేశాడంటే 2వ జన్మను మనకు ప్రసాదించడానికి, మనకు నిత్యత్వాన్ని ప్రసాదించడానికి, ఆ క్రియ జరగాలి కనుక ద్విజుడు కావాలి. కాబట్టి ప్రతి మనిషి ద్విజుడు కావాలి కనుక విశ్వ ఆత్మను యేసు అనేటటువంటి బాడీగా తయారు చేసి, ఓం అంటే వాక్యం తయారు చేసి ఏం చేసింది అనమాట? సిలువలో ప్రాణము ఇచ్చాడనమాట. ప్రాణం పోలే, ఆయనే పెట్టాడు, ఆయనే తీసుకున్నాడు. మనమేమో బాధలు పడుతున్నాం అనమాట. అయితే ఈ సత్యాన్ని తెలిసినటువంటి భక్తులు గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు. గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు అనమాట. మంచి శుక్రవారం అని. అది నిజంగానే మంచి శుక్రవారం, నిజంగానే మంచి శుక్రవారం. ఒక సత్యాన్ని ప్రపంచానికి తెలిపినటువంటి శుక్రవారం. మరో ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదు అనేటటువంటి విషయం. మరణమైనటువంటి ఆత్మ తాను తయారు చేసుకున్నటువంటి శరీరాన్ని సొంతం చేసుకునేటటువంటి ప్రయత్నమే, సొంతం
నిమిత్తము చేయబడినటువంటి ప్రయత్నమే యేసుక్రీస్తు యొక్క శిలువ ఎక్కడం అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఈ సమయంలో ఈ పునరుత్థానపు విషయాన్ని ఏం చేయాలంట? మనము తొందరగా చెప్పాలి. అలా చెప్తే ఏం జరుగుతుందో చదువుకొని ముగించుకుందాం. కంటిన్యూషన్ ఉందండి. ఈ ప్రసంగం కంటిన్యూషన్ ఉంది. అంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఫస్ట్ సండే కాదండి, నెక్స్ట్ సండేనే. ఫస్ట్ సండే మళ్ళీ మొదటి ఆదివారం అయితే మళ్ళీ రావచ్చు అనుకుంటాను. రేపు ఆరు చెప్పేస్తాను నేను. అపోస్తల కార్యములు 5 ముందు చేస్తున్నాము. రొట్టె ప్రాసెస్ కూడా ఉందని తల్లి. వెరీ గుడ్. ఓకే ఓకే. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. రైట్. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అంతే. అర్థమైందానికి ఎదుగుతుందా? ఇది ఏముంది దీంట్లో? ఏముందట? అధికమైన కృప. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఎందుకుంది వారి యందు అధికముగా దైవ కృప? ఇప్పుడు చెప్పండి చెప్పండి చెప్పండి. వెరీ గుడ్. పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు కాబట్టి. అర్థమవుతుందా మీకు? పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు కాబట్టి దైవ కృప అందరి యందు ఏముంది చెప్పండి? ఏముంది? అధికంగా ఉంటే దైవ కృప. కృప అంటే ఏంటి? కృపలో ఏమేమి ఉంటాయండి? కృపలో ఏమేమి ఉంటాయి? ఆశీర్వాదములు ఉంటాయి. ఏమేమి ఆశీర్వాదాలు ఉంటాయి? కృప అంటే ఏంటి? ప్రతిఫల అపేక్షత లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చేటటువంటిది కృప. ఉచితముగా ఇచ్చేటటువంటిది కృప. ఈ కృపలో ఏమి వారు యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేసి అవతలకు ఏమన్నా తీసుకున్నాడా? చర్చను బతికించి ఏమన్నా చేసుకున్నాడా? ప్రసంగాలు చేసి ఏమన్నా తీసుకున్నాడా? మీరు చెప్పండి. కృపలో ఏమేమి ఆశీర్వాదాలు ఉంటాయి? అది అన్నింటి ఏంటి? తొందరగా రైట్ వచ్చారు. 1 2 3 అన్నింటి ఏంటి చెప్పండి. నన్ను గాలి తీసేసాను. చెప్పండి ఎట్లా కదా? ఆరోగ్యము నాకు చెప్పండి. ఇంకా ఐశ్వర్యము, ఆనందము, ఆయుష్, విద్య, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. ఇంకా ఈ కృపలో ఎన్ని ఉంటాయన్నమాట. కృప ఎంత అధికంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. కాబట్టి మనకు అధికమైనటువంటి కృప మనకు కలగాలంటే ఏం చేయాలి? మనము పునరుత్థానముల గురించి సాక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు వారి శిలువలో చనిపోయి 3వ దినం తిరిగి లేచాడు అని చెప్పడం ఆ సాక్ష్యం అంటే. అది ఇక్కడ ఇప్పుడు ఈ దినాల్లో మన సాక్ష్యం ఏమై ఉండాలి? పునరుత్థానం యొక్క సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ఈ తెల్లవారుజామున 67వ కీర్తన ఆనంద ప్రవాహాలలో నేను పునరుత్థాన ప్రసంగం చేశాను. మీరు చూడండి. బేతేల్ ప్రేయర్ హాల్ నిసన్నపేట అని యూట్యూబ్లో పెడితే నాయి చాలా ప్రసంగాలు ఉంటాయి. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం వచ్చేసాను. ఒక్కొక్క అధ్యాయం 4-5 ఎపిసోడ్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ ఏం చెప్పానంటే ఇదే సాక్ష్యం గురించేనండి. ఆశీర్వాదాల సాక్ష్యం గురించే. 67వ అధ్యాయంలో 12వ వచనాల కీర్తన ఉత్తర పద్ధతులలో చదువుకున్నాం కదా మనం. ఇది తొందరగా ఇస్తామండి. భూమి మీద నీ భూమి మీద నీ మార్పు తెలియబడినట్లు, అన్ని జనాలకు నీ రక్షణ తెలియబడినట్లు అమ్మా దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయను
ఏ సాక్షులుగా ఉండాలి? మనము పునరుత్థానపు సాక్షులుగా ఉండాలి. పునరుత్థానపు సాక్ష్యం అంటే స్త్రీ సమాజ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏమున్నది? ప్రకాశమానమైన దూతలు ఉన్నారు. జీవపు వెలుగు, పునరుత్థానపు ప్రకాశము ఎవరి మీద ఎక్కడ ఉండాలి? అదే ముఖకాంతి అంటే. పునరుత్థానుడైన తర్వాత ఎలా ఉంటాడు ఆయన? పునరుత్థానుడైనప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? సూర్యుని వలె ప్రకాశింపబోము వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను, ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతరానుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఏంటి ముఖకాంతి అంటే? ఏంటి? ప్రత్యక్ష పర్వతం దగ్గరికి వెళ్ళండి, పాట పాడిన తర్వాత కూడా మీకు అది అర్థం కాకపోతే ఎలాగా? యోహాను 17 అధ్యాయము యేసుక్రీస్తు వారు విశ్వరూప సందర్శనం అంటే అది అయిపోయి ముగించేస్తున్నాను ఇక్కడ. అంతకుముందు మత్తయి సువార్త 17వ అధ్యాయం అదేనా? మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి చూస్తే అక్కడ విషయం కావాలి నాకు. అంత చదవకూడదు, నాకు పాయింట్ కావాలి. ఇప్పుడు తేజస్సు, ఆయన ముఖకాంతి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, వస్త్రము వెలుగు వలె తెల్లని ఆయన. ఇది సాక్ష్యం. మన ముఖం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆనందము తాగినట్టు ఉండాలి. ఏంటి ఆనందం తాగినట్టు నవ్వుతున్నారు? ఏంటి అది అర్థము? ఆనందం తాగినట్టు ఎలా ఉంటారట? తల 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 మెరిసిపోవాలి. ఏం చేయాలి? తల 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 మెరవాలన్నమాట. యేసుప్రభువును నమ్మినటువంటి వారి ముఖంలో ఏముండాలి? నిత్య జీవపు వెలుగు ఉండాలి. దేవుని ముఖకాంతి, దేవుని ముఖకాంతి మన ముఖముల మీద ప్రకాశిస్తుండాలన్నమాట. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ఎలా ఉండాలి? మన ముఖంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నమాట. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమి వచ్చినా సరే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మన ముఖంలో ఉండేటటువంటి సంతోషమే ముఖకాంతి. అర్థమవుతుందండి? నవ్వేటప్పుడు ముఖం ఎలా ఉంటుంది? ఏంటో అన్ని నేనే చెప్పాలి. నవ్వేటప్పుడు ముఖం ఎలా ఉండాలి? నవ్వేటప్పుడు ముఖం ఎలా ఉంటుంది? అప్పుడు ఏంటి మెరిగిపోతుంది ముఖం అంటారు కదా. ఎప్పుడైనా చూసారా మీరు ఆ మాటలు? విన్నారా? అది యేసుప్రభువు నమ్మినటువంటి ముఖాలను ఎలా ఉండాలి? వెలిగిపోతూ ఉండాలన్నమాట. అర్థమవుతుందండి? అది సాక్ష్యం అంటే, పునరుత్థానం సాక్ష్యం అంటే అది అన్నమాట. ఏమి నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఒక దేవుడు నమ్ముకున్నావు, నేను ఒక దేవుడు నమ్ముకున్నావు. నీ ముఖం నాకు ముఖం రెండు ఒకేలాగా ఉన్నాయి. తేడా ఏముంది? అంటే ఏముంది? ఏమి మన ముఖంలో ఏముండాలి? ప్రత్యేకమైనటువంటి వెలుగు ఉండాలండి. ప్రత్యేకమైనటువంటి వెలుగు ఉండాలన్నమాట. ముగించేసుకుందామా? ఇప్పుడు ముగించేసుకుంటాం. ఒక ఆవిడ ఉంది బైబిల్లో, ఆమె పేరు సంఘం. ఆమె పేరేంటి చెప్పండి? సంఘం. ఎవరావిడి? పరమగీతంలో ఉంటుంది అనమాట. ఆవిడ 6వ వచనం ఒకసారి. శూలమితి కొట్టు, వెరీ కొట్టు. అయిపోయిందమ్మా, ముగించేసుకుంటున్నాం. ఇంకా మా తొందరగా ముగించేస్తున్నాం. అయిపోయింది ఇంకా. ఇంతసేపా? పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, నల్లని దానని నన్ను చిన్న చూపు. చాలమ్మా. నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకండి. అంటే ఎంత బాధపడుతుంది ఆవిడ?
బాధపడుతుంది. అంటే ఏం జరుగుతుంది చెప్పండి? నువ్వు కర్రగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పేసి అందరూ ఆవిడ ఏమనేవారు? చిన్న చూపు చూసేవారు అన్నమాట. అర్థమవుతుందండి? అయితే ఆవిడ ఆ విషయాన్ని ఎలాగా తను తాను ఏమంటారు దాన్ని, అది ఎలాగంటమ్మా? అలా కాదు, అంటే మనలో మనకు మనమే తృప్తి పడడం అన్నమాట. దాన్ని ఏదో అంటారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చెప్తుంది. ఏమంటే కింద చదువు చదువు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఎండ తగిలినాను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగా పెట్టారు. అక్కడ నీడ నిప్పులు, ఇక్కడ నీడ కానీ గుడిసెలు కానీ ఇంకా ఏమీ లేవు. కాబట్టి ఎండ వలన నేను నల్లగయ్యాను అంతే. మీరు అందరూ అనుకున్నట్టు నేను నల్లందాన్ని కాదు అని పాపం ఏం చేస్తుంది? తను తాను మనసులో తృప్తి చెందుతుంది అన్నమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అయితే మీలారా అనుకోకుండా ఈ అమ్మాయికి, ఈ ద్రాక్ష తోట అమ్మాయికి, ఈ ఎండ ద్వారా నల్లబడినటువంటి అమ్మాయికి, నిలవడానికి నీడ లేకుండా ఉన్నటువంటి అమ్మాయికి అనుకోకుండా ప్రియుడు తగిలాడు. ఎవరు తగిలాడు? ప్రియుడు. అర్థమవుతుందని? ప్రియుడు తగిలినాడన్నమాట. ప్రియుడు తగిలిన తర్వాత మొత్తం ఇవి పర్సనాలిటీ మారిపోయింది. వినండి, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నాకు తెలుసు పరమగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. పరమగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చాలా బాగా చెప్తాను పరమగీతం. ఎప్పుడు చెప్తాను నేను ఆనంద ప్రవాహాల్లో పరమగీతం మొదలు పెడతాను. అప్పుడు మీరు అందరూ జూన్ 50 ఏం చేసుకుంటారు? డౌన్లోడ్ చేసుకుంటారు. పరమగీతము 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన అమ్మా, స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము. విజయం ఎక్కడన్నా కూర్చున్నావా? అక్కడ కూర్చో, మీద కూర్చో. జాగ్రత్తగా కింద పడి జాగ్రత్తగా కూడా కొట్టాలి. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఒక్కసారి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నప్పుడు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? ఏ స్త్రీ అయితే మొట్టమొదటిగా ఆమెను చిన్న చూపు చూశారో అదే స్త్రీలు ఇప్పుడు ఏమంటున్నారు? విశ్వసుందరి అని పిలుస్తున్నారు కదా, అంతేనా? విశ్వసుందరి అని పిలుస్తున్నారు. స్త్రీలో అధిక సుందరి ఉందానా వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషత. పునరుత్థాన సాక్ష్యం ఇది. ఇదేంటి చెప్పండి? పునరుత్థానం సాక్ష్యం అన్నమాట. మనం అందరం పునరుత్థాన ఫలం పొందుకున్నామా? మనం అందరం పునరుత్థాన ఆశీర్వాదాన్ని పొందుకున్నామా? కాబట్టి మనలో ఏముండాలి? లోకంలో ఎవరికి లేనటువంటి, వేరే నమ్మకాల వారికి లేనటువంటి సౌకర్యం మనలో ఉండాలి అన్నమాట. అదే కదా అర్థం ఇక్కడ. ఒకప్పుడు చిన్న చూపు చూసినటువంటి వాళ్ళే స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషత. ఎక్కడ వచ్చింది ఈ సౌందర్యం చెప్పండి? ఎలాగొచ్చింది? ప్రియుని సహవాసము ద్వారా, ప్రియుని ఫ్రెండ్షిప్ ద్వారా, ప్రియుని ఫ్రెండ్షిప్ ద్వారా. ఇంకా 24 గంటలు ప్రియుడే కదా. పడుకున్నా నిద్రపోయినా ప్రియుడే. నేను పడుకున్నాను కానీ నా మనసంతా నా ప్రియుడి మీదనే ఉంటుంది అంటారు. ఎక్కడ? 3వ అధ్యాయంలో పరమగీతంలో. ఏం అనుకుంటున్నారు? ఇది సంఘము క్రీస్తు. ఎవరు చెప్పండి? ప్రియుడు. శూలం అంటే ప్రియుడు అంటే యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే సంఘం అన్నమాట. కాబట్టి ఒకప్పుడు మనమంతా ఏమై
పాపములు ఎర్రనివైనను తెల్లగా ఉన్నివలే తెల్లబడుని అంటాడు కదా. యేసు ప్రభు వస్త్రాలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. ముఖం ఎలా ఉన్నది? సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. ఎవరి వల్ల వచ్చింది శూలమతికి సౌందర్యము? ప్రియుడి వల్ల వచ్చింది అనమాట. అంటే ఏమన్నా నా ప్రియుడికి నేను అట్రాక్షన్ గా కనిపించుకోవాలి, 4-5 సార్లు సోప్ వేసుకొని కడుక్కోవాలి, తర్వాత ప్యాక్ వేసుకోవాలి, ఆ తర్వాత ఇంకేంటి ఏమేమో ఉంటాయి బ్యూటీ పార్లర్లో తెలుస్తుంది. అవన్నీ ఏం చేసుకోవాలి? కొన్ని కనీసం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఇంకా లేకపోతే పార్ట్స్ లేకపోతే దాని మీద మళ్ళా అక్కడక్కడ టచ్గా రెడ్ పౌడర్, పింక్ పౌడర్ ఇలాగా. ఆ తర్వాత లిప్టిక్లు ఇవన్నీ ఏమైనా చేసిందా? ఇలాంటి ఏమైనా చేసిందా అండి? ఏం చేయలేదు. ఏం చేయకపోయినా ఎలా ఉందాడి? ఎక్సలెంట్ మాత్రం ఏమంటున్నారు? నీ కదా అధిక సుందరదానా, వేరే ప్రియుడి కంటే నీ ప్రియుడి విశేషత ఏమి అని అంటున్నారు అన్నమాట. ఎందుకు అడిగారు వాళ్ళు? వాళ్ళకి అర్థమైపోయింది, ఈమె ప్రేమించినటువంటి ప్రియుని వల్లనే ఈమెకి సౌందర్యం దొరికింది. మీరు నమ్ముకున్నటువంటి దేవుడి వల్లనే వీరికి సంతోషం దొరికింది. మీరు నమ్ముకున్నటువంటి దేవుడి వల్లనే వీరు ఇంత మెచ్చిపోతున్నారు. మెచ్చిపోతున్నావా? మనము ఏడుస్తున్నామా? మెచ్చిపోవాలి అంతే కదమ్మా. చూడండి ఇక్కడ పరమగీతంలో ఏమంటుండే చూడండి. ఆమె ఏమంటుందంటే ఎలా వర్ణిస్తుంది చూడండి. ఏమంటుందంటే నా ప్రియుడు రత్నవరుడు 10,000 మంది పురుషులు అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరించబడింది. అతని తలెట్టుకున్న ఆగపక్షం వల్లే కృష్ణవర్ణుడు. అవి నొక్కులుగా కనబడుతున్నాయి. అతని నేత్రము నదీ తీరమున ఎంతో గోడలు కనబడుతున్నాయి. అవి పాలతో కలబడినట్టున్నవి. అవి చక్కగా దాచిన రత్నం వలె ఉన్నవి. అతని చుట్టూ పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పల్పులు వంటివి, దైవముఖ జడమానసి వలె అవి పరిమళించును. అతని కలములు దర్శించి రక్తభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము సున్నిల రక్తఖచ్చితమైన విచిత్రము రక్తపు పెరిగా కనబడుతున్నది. అతని కాయు మేలు బంగారు పనిముట్లయందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత పుణ్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అధికాంక్షణీయుడు. యెరూషలేము కుమారులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడేనా నీ ముఖము మనోహరము, నీ స్వరము ఇతడే నా స్నేహితుడు. అలాగా మనల్ని అడగాలి. ఎవరు అడగాలి? మన ఎరుగు కొడుకు వారు అడగాలి. మన క్యాంపు వాళ్ళు అడగాలి. ఏంటబ్బా మీ దేవుడిలో ఉన్నంత గొప్ప సంగతి, మీరు ఇంత సంతోషంగా ఉంటున్నారు, మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారు, మీ పంటలు ఇంత బాగా పడుతున్నాయి, మీ పిల్లలు ఇంత చక్కగా చదువుతున్నారు అని చెప్పేసి ఏం చేయాలి? అందరూ అంతా చూడండి. నాకు ఇప్పుడంతా ఎక్కడుందంటే అక్కడెక్కడో ఉన్నాను నేను. ఇప్పుడు నా మర్మరాలు ఒక ఆల్బమ్లో డాన్స్ చేస్తా ఉంది. మీరు చూడాల్సి ఇప్పుడు ఎప్పుడుగా రిలీజ్ అయ్యేసి మీరే అనిపిస్తుంది. నాకంటే అది ప్రొఫెషనల్ డాన్సర్స్ తో అది ఏం చేస్తుందన్నమాట, డాన్స్ వేస్తుంది. సరిగా అనిపించిందమ్మా? రిలీజ్ అయిందా? ఒకసారి చూడండి. ఒకసారి ఏంటి విశేషం అంటే అదే ఏంటి చెప్పండి? అదే విశేషం అన్నమాట. పెద్దగా ఏంటి, మీ పిల్లలు అంత చక్కగా చదువుతున్నారు, మీ పిల్లలు ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోతున్నారు, మీ పిల్లలకు వెంటనే డిగ్రీ అయిపోగానే ఉద్యోగం వచ్చేస్తా ఉంది. ఏంటి ఆ విశేషత? ముందుకు వచ్చినట్టు అని ఏం చేయాలి చెప్పాలా? మనల్ని
అది ఇలా సాక్ష్యం అంటే అది మనం ఏది చెప్పడం కాదు, మనల్ని అడిగి తెలుసుకోగలిగేటటువంటిదే మన జీవితంలో ఉండవలసినటువంటి సాక్ష్యం. ఈస్టర్ పండుగ, ఈస్టర్ పండుగలో ఈవేళ దేవుడు మనకు ఇచ్చినటువంటి చిన్న ప్రసంగం, ఇది పెద్ద ప్రసంగం కాదు. అసలు ఈస్టర్ ప్రసంగము పూర్తి అవ్వలేదు, కొద్దిగా మాత్రమే మనము చెప్పుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. గడియారం నాకు కనపడుతుంది, నాకేం తెలియదు అనుకున్నారా? ఇంటి గడియారం కనబడుతున్నారు, తెలుసు నాకు గడియారం. ప్రార్థన చేసుకుంటాను.